ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 16వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన కుడిపార్శ్వమందున్నాడు కనుక నేను కదల్చబడను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది మనం జీవించాలన్న జీవిత విధానం. సదాకాలం దేవుణ్ణి మనం ముందు కలిగి ఉంటే ఉన్నతమైన సహవాసాన్ని, పరిశుద్ధమైన మాధురిని, మధురాతి మధురమైన ఆదరణను, శక్తివంతమైన ప్రభావాన్ని కలిగి ఉంటాం. నా గురిని నిలుపుచున్నాను అనే మాట వాక్యములో ఉంది. ఇది మనసులో కలిగి దృఢ సంకల్పం, అది అలాగే స్థిరమైన నిర్ణయంగా కొనసాగాలి. ఎప్పుడు ప్రభువు కళ్ళ వైపే మన కళ్ళు ఉండాలి. ప్రభువు తన స్వరాన్ని వినడానికి మన చెవులు తెరిచి ఉండాలి. దేవుని ఎడల భయభక్తులు ఉంచే వ్యక్తికి ఇది సరైన ఆత్మీయ స్థితి. దేవుడు అతనికి దగ్గరగా ఉంటాడు. అతని కంటికి తెర నిండా ఆయన స్వరూపమే నిండి ఉంటుంది. అతనికి జీవిత మార్గములో ఆయనే నడిపిస్తుంటాడు. అతడు దేనిని ధ్యానించాలో ఆ అంశాన్ని మదిలో ఉంచుతాడు. నిజంగా మన గురి ఎప్పుడు ఆయన మీద నిలిపి ఉంచినప్పుడు మనం ఏ వ్యర్థమైన విషయములలోనూ విడిచిపెట్టాలో, ఏ పాపాలను జయించాలో, ఏ సనుగుల్ని ఇతరులకి ఎడల చూపించాలో, ఎలాంటి సంతోషాన్ని అనుభవించాలో అన్నీ ఆయన చెప్తాడు. ఎందుకు చెప్పడు? మనం క్షేమంగా ఉండే మార్గం ఇదే. ప్రతి క్షణం ప్రభువారు మన తలంపుల్లో ఉంటే మన ఆత్మలో సంతృప్తిని, హృదయంలో రక్షణ నిశ్చయిస్తుని అనుభవిస్తాం. ఎందుకంటే ఆయన మనకు చాలా సమీపంగా ఉండి నడిపిస్తాడు, ఇంకా సహాయం కూడా చేస్తాడు. కాబట్టి మనం భయం వలన కానీ, ఏ దుష్ట ప్రభావం వలన కానీ, ఎటువంటి మోసం వలన కానీ, ఎలాంటి చంచలత్వం వలన కానీ కదిలించబడం. దేవుడు ఒక వ్యక్తి కుడిపార్శ్వన ఉంటే ఆ వ్యక్తి తనకు తానే స్థిరంగా నిల్చోగలడు. ఇంకా దేవుడు మనల్ని ఎత్తి పట్టుకుంటాడు. దేవుడు మన ప్రక్కనే నిల్చోన్నాడు. మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెను ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. అందుని బట్టి మీకు వందనాలు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మా జీవితంలో స్థిరంగా ఉండినట్లుగా, స్థిరపరచబడినట్లుగా, బలపరచబడినట్లుగా మీ మీద మా గురి నిలిపి మీ తోడుని కలిగి మేము స్థిరులు అవ్వగలగటానికి సహాయం చేయండి. అటు బాధ్యత మీ పిల్లలకి ఇవ్వండి. మీ పిల్లల్ని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలు, విజయాలు, ఉద్యోగాలలో ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలం లేకున్న వారికి ఇవ్వండి. గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనత, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించాలని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.